భర్త మీద కోపంతో బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం అంటారు? నేను ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది, అయ్యా నా కొడుక్కి నా కోడలికి మంచి గొడవ అయింది, నా కొడుకు తన ఇష్టానుసారంగా తాను జీవించడానికి వెళ్ళిపోయాడు, మా కోడలు తన ఇష్టానుసారంగా తాను జీవించడానికి వెళ్ళిపోయింది, ఇద్దరు గొడవపడి ఇద్దరు కూడా స్వేచ్ఛను కోరుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, 3 బిడ్డల్ని మాత్రం నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ ముసల్దాన్ని 3 బిడ్డల్ని ఎలా పెంచగలనయ్యా? బిడ్డలు ఏం తప్పు చేశారు? వింటున్నావా సహోదరుడా, వింటున్నావా సహోదరి? మీ ఇద్దరి మధ్య ఒకవేళ మనస్పర్ధలు వస్తే వాటిని ప్రేమతోనూ క్షమతోనూ జయించాలి, కానీ బిడ్డలను అనాథలు చేస్తే ఎలా? విను సహోదరుడా, ఈ లోకంలో నీ బిడ్డలకు చాలామంది స్నేహితులు ఉండొచ్చు, నీ బిడ్డలకు చాలామంది బంధువులు ఉండొచ్చు, నీ బిడ్డలకు చాలామంది క్లాస్మేట్లు ఉండొచ్చు, కానీ నీ బిడ్డకు మాత్రం ఈ లోకంలో ఒకే ఒక తండ్రి, చాలామంది తండ్రులు ఉండే ఛాన్స్ లేదు. నీ బిడ్డకు ఒకే ఒక్క తల్లి, 2, 3, 4 తల్లులు ఉండే ఛాన్స్ లేనే లేదు. తండ్రి బాధ్యత కావచ్చు, తల్లి బాధ్యత కావచ్చు, ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా భర్తీ చేసే ఛాన్స్ లేనే లేదు. ఆ తండ్రి ప్రేమను చూపించాల్సిన, ఆ తల్లి ప్రేమను చూపించాల్సిన బాధ్యత నీకుంది. విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి, ఆ ముదుసలి తల్లి వచ్చి అంటుందయ్యా, 3 బిడ్డల్ని నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. బిడ్డల్ని ప్రేమించడం చేతగాని వాళ్ళు, బిడ్డను ప్రేమతో పెంచడం చేతగాని వాళ్ళు ఎందుకు కన్నట్టు బిడ్డలని? భర్త మీద కోపంతో ఆ ఇల్లాలు బిడ్డల్ని అనాథలను చేసి వెళ్ళిపోతే ఆ బిడ్డలకు తల్లి ప్రేమను ఎవరు చూపిస్తారండి? అజ్ఞానం కాదు. ఆ సహోదరి ఒప్పుకుంటుంది, ఒంటరిగా ఉంటే నేను స్వేచ్ఛగా ఉండొచ్చు, నా భర్త యొక్క నరకం అనుభవించకుండా నేను తప్పించుకోవచ్చు, కానీ మరి బిడ్డలను ప్రేమించాల్సిన తల్లి కదా, అమ్మ ప్రేమ చూపించాల్సిన బాధ్యత అనుకుంది కదా. ఆ బాధ్యతలను మర్చి తాను సొంత నిర్ణయం చేసుకుంది. భర్త ఏమో బాధ్యతలను మర్చి ఇష్టానుసారంగా త్రాగడం మొదలు పెట్టారు. ఎవరండి? వీరిద్దరి మధ్య అన్యాయం అయిపోయింది. బిడ్డలు కాదు. ఆ రోజు ఆ సహోదరి ఎవరో ఒకరు వచ్చి కల్వరి టెంపుల్కి వెళితే నీ జీవితం బాగుపడుతుందని చెప్పి ప్రేమతో తీసుకొచ్చారు. సహోదరి, కుటుంబాలు కూల్చేసుకుంటున్న వారు, దురలవాట్ల చేత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడో, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతున్నప్పుడు ఆ కుటుంబాన్ని కట్టగలిగింది దేవుడో. ఆ దేవుని సన్నిధికొచ్చి మొరపెట్టినట్లయితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడో కుటుంబాన్ని కట్టుకోవడానికి. సంగమా,